గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. లాస్ట్ క్లాస్లో మనం కిర్కాఫ్ నియమం గురించి చెప్పుకున్నాం. మరియు ఏక మరియు బహు మూతల గుండా వికిరణ ప్రసారం గురించి కూడా చెప్పుకున్నాం. మల్టీ కవర్ అండ్ సింగిల్ కవర్ రేడియేషన్ ట్రాన్స్మిషన్, దాని గురించి కిర్కాఫ్ లా గురించి రెండింటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఈరోజు సెలెక్టెడ్ సర్ఫేసెస్, ఎంపిక చేసిన తలాలు, ఇవి ఎలా ఉంటాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జనరల్గా మనకి ఏదైనా ఒక సర్ఫేస్ తలం తీసుకున్నాం అనుకోండి, దాని మీద సన్లైట్ పడితే, దాని మీద సన్లైట్ ఇన్సిడెంట్ అయితే మ్యాక్సిమం మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, ఏ సర్ఫేస్ అయినా సరే మనకి సన్లైట్ని వెనక్కి రిఫ్లెక్ట్ చేసేస్తుంది. కొద్ది భాగం మాత్రమే ఆ మెటీరియల్ తనకుండా సన్లైట్ లోపలికి పంపిస్తుంది. సో ఇక్కడ మనకి చదువుతున్నటువంటి నేర్చుకున్నటువంటి యొక్క కాన్సెప్ట్ ఏంటి? సోలార్ ఎనర్జీ యూజ్ చేసుకొని ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ తయారు చేసుకొని, అంటే యూటిలైజేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, సౌరశక్తిని ఉపయోగించుకోవడం, ఏ విధంగా ఉపయోగిస్తాము అనేటటువంటి దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఈ సందర్భంలో మనకి ఉన్నటువంటి బేసిక్ ప్రాబ్లం అయినటువంటి ఈ యొక్క రిఫ్లెక్షన్, పరావర్తనం అనేది మనకి ఎక్కువగా ఉన్నట్లయితే, సే ఫర్ ఎగ్జాంపుల్ 100% లైట్ ఏదైనా ఒక సర్ఫేస్ మీద పడినప్పుడు 60 నుంచి 70% లైట్ వెనక్కి రిఫ్లెక్ట్ అయిపోయి 40% లైట్ మాత్రమే యూటిలైజేషన్లోకి వస్తే దానివల్ల ఉపయోగం ఏముంది? ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ని మనం యూజ్ చేయడానికి కూడా మనకి అంత వేస్ట్. ఎందుకంటే 40% లైట్ మాత్రమే మనం యూజ్ చేస్తూ కూర్చుంటే మిగతా 60% అనేది ఫుల్గా వేస్టేజ్ అయిపోతే మన 100% యూటిలైజేషన్ కోసం మనం తయారు చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే, కొన్ని రకాలైనటువంటి మెటీరియల్స్ తోటి, ఈ యొక్క పదార్థాలతోటి ఈ సర్ఫేసెస్ని తయారు చేస్తారు. వాటినే మనం ఎంపిక చేసిన తలాలు లేదా ఇంగ్లీష్లో సెలెక్టెడ్ సర్ఫేసెస్ అంటుంటాం. సో ఈ యొక్క ఎంపిక చేసిన తలాలు అంటే ఏంటి, ఇవి ఏ విధంగా పనిచేస్తాయి అనేటిది ఇప్పుడు మనం బ్రీఫ్గా తెలుసుకుందామండి. ఎలా పనిచేస్తాయని బ్రీఫ్గా తెలుసుకుందాం. ఏదైనా ఒక సర్ఫేస్ ఉంది అనుకుంటే, దాని మీద పడినటువంటి ఉష్ణం, హీట్ ఎనర్జీలో మినిమం నష్టం ఉండాలి. తక్కువ స్థాయిలోనే ఆ యొక్క రిఫ్లెక్షన్ లాస్, పరావర్తన నష్టం ఉండాలన్నమాట. అలాంటి సర్ఫేసెస్ని మనం ఎంపిక చేసిన తలాలు లేదా సెలెక్టెడ్ సర్ఫేసెస్ అని చెప్తా ఉంటాం. ఓకే, ఈ సెలెక్టెడ్ సర్ఫేసెస్ ఏ విధంగా తయారు చేయబడతాయంటే, ఏదైనా ఒక సర్ఫేస్ని తీసుకుంటే ఆ సర్ఫేస్కి నాన్ రిఫ్లెక్టర్ కోటింగ్స్ వేస్తారండి. అంటే పరావర్తనాన్ని తగ్గించేటటువంటి పదార్థ పూతలు పోస్తారు. ప్రత్యేకమైనటువంటి పూత, స్పెషల్గా ఉండేటటువంటి కోటింగ్ వేస్తాయి. అది ఏం చేస్తుంది? దాని మీద పడేటటువంటి లైట్ని 80 to 90% లోపలికి పంపించేస్తుంది. అంటే కొద్దిపాటిని మాత్రమే వెనక్కి రిఫ్లెక్ట్ చేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 20% మాత్రం రిఫ్లెక్ట్ చేస్తుంది, 80% లైట్ని లోపలికి పంపించేస్తుంది. ఇలాంటి కోటింగ్ ఉండేటటువంటి సర్ఫేసెస్ని మనం
సెలెక్టెడ్ సర్ఫేసెస్ లేదా ఎంపిక చేసినటువంటి తలాలు అనేసి చెప్తా ఉంటామండి. ఈ సెలెక్టెడ్ సర్ఫేసెస్ ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి గుణం ఏంటి అంటే, ఈ ఎంపిక చేసిన తలాలు ఎంత ఆదర్శ తలాలు ఐడియల్ కోటింగ్, ఆదర్శ పూత ఏ విధంగా ఉండాలి అంటే, ఐడియల్ కోటింగ్ ఈ సర్ఫేస్ మీద పడినటువంటి లైట్ ని మ్యాక్సిమం అబ్జార్బ్ చేసేసుకోవాలి. దాని మీద పడేటటువంటి కాంతిని పూర్తిగా శోషణం చెందుకొని ఆ శోషక తలం ఈ తీసుకున్నటువంటి యొక్క సర్ఫేస్ తలకు టెంపరేచర్ పెంచే విధంగా ఉండాలి. తీసుకున్న సర్ఫేస్ తలకు టెంపరేచర్ ని పెంచే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐరన్ షీట్ తీసుకుందాం, ఇనప రేకు. అదే టైంలో ఒక సిల్వర్ షీట్ ని తీసుకుందాం. ఈ రెండు షీట్లని మనం పరిగణలోకి తీసుకుంటే మీకు అందరికీ మామూలుగా తెలిసిన విషయమే. ఇనప రేకు ఏం చేస్తుంది అంటే, ఇది ఇనప రేకు, ఇదేమొచ్చి ఇది ఐరన్ షీట్, ఇదేమొచ్చి సిల్వర్ షీటు అనుకుంటే, ఒకటి ఐరన్ షీటు ఒకటి సిల్వర్ షీటు అనుకుంటే, ఐరన్ షీట్కి ఉన్నటువంటి గుణం ఏంటో మీకు అందరికీ తెలుసు. ఏంటది? దాదాపు అది సన్లైట్ అందుమే పడితే ఆ సన్లైట్ తీసేసుకొని ఫుల్గా వేడి అక్కడ మొదలు అయిపోతుంది. ఇనప రేకు బాగా కాలుతుందండి. అది రేడియేషన్, దాని మీద పడినటువంటి రేడియేషన్ ని బయటకు వదలదు, దాదాపు మ్యాక్స్ తీసేసుకుంటుంది. కానీ సిల్వర్ ఫాయిల్ ఏం చేస్తుందంటే, సిల్వర్ రేకు దాని మీద పడేటటువంటి రేడియేషన్ లోని మ్యాక్సిమం వెనక్కి రిలీజ్ చేసేస్తూ ఉంటుంది, కొంత మాత్రం తీసుకుంటూ ఉంటుంది. అందుకే సిల్వర్ రేక్ ఎండలో పెట్టినప్పుడు మెరుస్తా కనిపిస్తుంది అండి, ఐరన్ రేక్ ఎండలో పెట్టినప్పుడు మెరుస్తూ కనబడదు. రెండింటి కారణం అదే. ఇనప రేకు మెరవకుండా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే, అది వదిలేది తక్కువ, తీసుకునేది ఎక్కువ. అంటే రిఫ్లెక్ట్ చేసేది తక్కువ, అబ్జార్బ్ చేసుకునేది ఎక్కువ. అదే సిల్వర్ రేక్ గురించి వచ్చేసరికి, సిల్వర్ రేక్ ఏం చేస్తుంది? అబ్జార్బ్ చేసుకోవడం, తీసుకునేది తక్కువ, వదిలేది లేదా రిఫ్లెక్ట్ చేసేది చాలా ఎక్కువ అనమాట. సో ఈ రెండిట్లోని మనం ఐరన్ ప్లేట్ ని ఎక్కువగా యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సిల్వర్ ప్లేట్ కన్నా ఐరన్ ప్లేట్ ని ఎక్కువగా యూజ్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయి ఈ యొక్క సిల్వర్ ప్లేట్ కన్నా. ఈ విధంగా మనకి రిఫ్లెక్టర్ సర్ఫేసెస్, సెలెక్టెడ్ సర్ఫేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ సెలెక్టెడ్ సర్ఫేస్ ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి అంటే, 2500 నానోమీటర్స్ వేవ్ లెంత్, 2500 నానోమీటర్స్ వేవ్ లెంత్ తీసుకుంటే, ఈ వేవ్ లెంత్ లిమిట్ లోని సన్లైట్ లో 96% లైట్ ని ఆ సర్ఫేసెస్ అబ్జార్బ్ చేసుకుంటాయి. 2500 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యాన్ని కానీ మనం తీసుకున్నట్లయితే సౌర వికిరణంలో, ఆ 2500 నానోమీటర్ల కన్నా తక్కువ తరంగ దైర్ఘ్యంలో 96% సౌర వికిరణాన్ని ఈ యొక్క సర్ఫేసెస్ లేదా పూతలు గ్రహిస్తాయండి, అబ్జార్బ్ చేసుకుంటాయి. ఈ 2500 నానోమీటర్లు కన్నా గరిష్ట ఎక్కువ కానీ మనం తీసుకున్నట్లయితే, దానికన్నా ఎక్కువ మనం తీసుకున్నట్లయితే 99% సౌర వికిరణాలు అవి బయటికి వదులుతాయి. 99% సౌర వికిరణాలు అవి బయటికి వదులుతాయి. సో ఈ విధంగా క్లియర్ గా చెప్పాలి అంటే, ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్ తాలూకా మూల అర్థం ఏమిటి అంటే, మనకి 2500 నానోమీటర్స్, 2500 నానోమీటర్స్, 2500 నానోమీటర్. ఈ 2500 నానోమీటర్లు వేవ్ లెంత్ కన్నా తక్కువ వేవ్ లెంత్ ఉండేటటువంటి సన్లైట్ లోని
96% అబ్జార్బ్ చేసుకోబడుతుంది, జస్ట్ 4% మాత్రం బయటికి వదిలివేయబడుతుంది. అదే 2500 నానోమీటర్స్ కానీ దాటినట్లయితే 1% అబ్జార్బ్ చేసుకోబడుతుంది, 99% బయటికి వదిలివేయబడుతుంది. దాని అర్థం ఏమిటి? ఈ యొక్క సన్ రేడియేషన్ లోని మనం ఏమైనా సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకోవాలి అనుకుంటే 2500 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఉండేటటువంటి లైట్ ను మనం చూస్ చేసుకోవాలి. ऐसा नहीं आया। ऐसा नहीं आया। बासु 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 सरू హలో కుశానియా. సో ఇక్కడ పవర్ ఆఫ్ అయిందమ్మా సడన్ గా. వస్తుందా? కంటిన్యూ వాయిస్ వినిపిస్తుందా? సార్ వాయిస్ అయితే వినిపించట్లేదు. ఇప్పుడు కుషా ఇప్పుడు వినిపిస్తుందా? హలో సార్ ఓకే కుషా వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్. ఓకే ఓకే. సో ఇట్ కంటిన్యూ. సడన్ గా పవర్ ఇదైపోయిందమ్మా. సో ఈ యొక్క సెలెక్టెడ్ సర్ఫేసెస్, కొన్ని రకాలైనటువంటి సెలెక్టెడ్ సర్ఫేసెస్
ఏ విధంగా ఉంటాయి, వాటి తాలూకా స్పెసిఫికేషన్స్ అనేవి మీకు ఈ ఒక చిన్న టేబుల్లో చూపిస్తానండి. కోటింగ్ ఇక్కడ చూడండి. కోటింగ్ లో ఫస్ట్ ఏమొచ్చి బ్లాక్ కలర్ క్రోమ్ మెటీరియల్ అన్నమాట. బ్లాక్ కలర్ క్రోమ్ పెయింట్. అది దాన్ని మనం ఎలక్ట్రోలైటిక్ ప్రాసెసెస్ లో ఉపయోగిస్తూ ఉంటారు, విద్యుత్ విశ్లేషణల్లో ఉపయోగిస్తూ ఉంటాం. దాని యొక్క అబ్జార్ప్టివ్ పవర్ 0.96 అండి. దాని యొక్క అబ్జార్ప్టివ్ పవర్ 0.96 అండ్ ఎమిసివ్ పవర్ 0.10. అది ఒక పాయింట్ లోని 0.96% తీసుకుంటుంది. 100% 96% అబ్జర్వ్ చేసుకుంటుంది, 10% బయటకు వదులుతుంది అనమాట. అలాగే రెండోది బ్లాక్ కలర్ నికెల్ బ్లాక్ కోటింగ్ అనమాట. ఇది కూడా ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ లోనే ఉపయోగిస్తారు, విద్యుత్ విశ్లేషక కింద ఉపయోగిస్తారు. ఇది కూడా బ్లాక్ కలర్ క్రోమ్ మెటీరియల్ ఏ విధంగా అయితే దాని యొక్క యూసేజ్ ఉంటుందో ఇది కూడా అదే టైప్ లో ఉంటుందమ్మా. 96% ఏమొచ్చి అబ్సార్ప్టివ్ పవర్ ఉంటుంది, 10% ఎమిసివ్ పవర్ ఉంటుంది. అంటే దాని మీద పడినటువంటి రేడియేషన్ లో 96% రేడియేషన్ అది అబ్జర్వ్ చేసుకుంటుంది, తీసేసుకుంటుంది. ఓన్లీ 10% మాత్రమే అది బయటకి పంపిస్తుంది అనమాట. మూడోది నల్లని కాపర్, బ్లాక్ కాపర్ కోటింగ్. ఇది సాధారణంగా మనకి కాపర్ ఆక్సైడ్స్ రూపంలో దొరుకుతుందండి. ఇది ఏంటి అంటే 0.92 అంటే 92% వరకు సన్లైట్ తీసుకుంటుంది మరియు 35% వరకు బయటకి రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ నాలుగోది అల్యూమినియం ఆక్సైడ్ కోటింగ్. ఇది 94% అబ్జార్బ్ చేసుకుంటుంది, 7% మాత్రమే రిలీజ్ చేస్తుంది అన్నమాట. సో వీటన్నిటిలో ఈ యొక్క క్రోమ్ మరియు నికెల్ ఈ రెండు చాలా ఎక్కువగా ఉపయోగించేటటువంటి ఈ యొక్క కోటింగ్ మెటీరియల్స్ అండి, క్రోమ్ మరియు నికెల్. ఈ కోటింగ్ మెటీరియల్స్ కి ఉండాల్సిన ముఖ్యమైనటువంటి లక్షణం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఈ యొక్క సెలెక్టెడ్ సర్ఫేసెస్ కి తక్కువ తరంగ దైర్ఘ్యం అంటే లెస్ దాన్ 2500 నానోమీటర్స్ వేవ్ లెంత్ దగ్గర ఎక్కువ మొత్తంలో అబ్జార్ప్టివ్ పవర్ ఉండాలి. 2500 నానోమీటర్స్ కన్నా పైన తక్కువ మొత్తంలో ఎమిసివ్ పవర్ ఉండాలి. సో ఈ రెండు కండిషన్స్ ని ఒబే చేసేటటువంటి మెటీరియల్స్ మాత్రం మనలో సెలెక్టెడ్ సర్ఫేసెస్ కింద తీసుకుంటారండి. సో ఈ సెలెక్టెడ్ సర్ఫేస్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ యూజ్ చేస్తున్న కొద్దీ దాని యొక్క ప్రాపర్టీ మారకూడదు, వాడుతున్న కొద్దీ దాని యొక్క ధర్మం మారకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా తెలిసినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఇళ్లలోని నాన్ స్టిక్ ప్యాన్స్ వాడతాం, గుర్తుంది కదా. ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ దాని మీద పడినటువంటి దాని మీద మనం వేసిన పిండిలు కానీ నూనె కానీ అదేమీ దానికి అలాగా అంటుకుపోయి ఉండిపోదు, జస్ట్ చక్కగా వాష్ చేస్తే పోతుంది. ఎందుకంటే అది మీద టెట్రాఫ్లోరో ఈథేనో ఏదో ఉంటుంది, టెఫ్లాన్ అది క్లోరైడ్ అనమాట. ఆ టెట్రాఫ్లోరిన్ దీంతో ఒక కోటింగ్ వేస్తారు. అది ఈ యొక్క స్టిక్కింగ్ ప్రాపర్టీ లేదా అతుక్కునే ప్రాపర్టీని తగ్గిస్తుంది అనమాట. అందుకే దాన్ని నాన్ స్టిక్ వేర్ అంటారు, నాన్ స్టిక్ కుక్ వేర్ అంటారు. సో అది స్టార్టింగ్ లోని దాని మీద వేసినటువంటి దోశలు అవన్నీ చాలా స్మూత్ గా వస్తాయి, ఎందుకంటే పిండి ఎక్కడ పెనానికి అంటుకోదు. నెమ్మది వాడుతున్న కొద్దీ నెమ్మదిగా ఆ యొక్క స్మూత్నెస్ పోతుందండి, ఆ కోటింగ్ కరిగిపోతుంది, ఆ పిండి కూడా ఈ పెనానికి అంటుకుపోవడం మొదలెడుతుంది. అంటే నాన్ స్టిక్ ప్యాన్ కాస్త స్టిక్కింగ్ ప్యాన్ కింద మారిపోతుంది. సో అలాగా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మాత్రం చేంజ్ అవ్వకూడదు. అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే ఎంతకాలం యూజ్ చేసినప్పటికీ కూడా అది ఆ యొక్క సన్ రేడియేషన్ ని ఎక్కువ మొత్తంలో తీసుకోగలగాలి, కొద్దిపాటి మొత్తంలో మాత్రం దాన్ని బయటికి పంపించగలగాలి. అంతే తప్ప టైం అవుతారు కొద్దీ దాని రేడియేషన్ తీసుకోవడం అనేది తక్కువైపోయి రేడియేషన్ వదిలేయడం ఎక్కువైపోతే దానివల్ల అంత యూజ్ ఉండదు అనమాట.
సో ఈ యొక్క నాన్ రిఫ్లెక్టివ్ కోటింగ్స్ మాత్రం జనరల్ గా దాని యొక్క క్యారెక్టరిస్టిక్ లేదా ప్రాపర్టీస్ మారకుండా ఉండే విధంగా చూసుకుంటారు. నెక్స్ట్ రెండోటటువంటిది, ఎంత వేడిని ఇచ్చినప్పటికీ కూడా ఆ టెంపరేచర్కి అనుగుణంగా ఈ యొక్క సర్ఫేస్ తట్టుకోవాలండి, కరిగిపోకూడదు. మన ఇండియా లాంటి ట్రాపికల్ క్లైమేట్స్ లోని, అంటే ఉష్ణమండల ప్రాంతాల్లోని ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే నెలలు బట్టి మన యొక్క డే టైం టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ డిసెంబర్ జాన్ ఫెబ్ తీసుకుంటే డే టైం టెంపరేచర్ 25 degrees సెంటిగ్రేడ్ వరకు ఉంటుందండి, ఆర్ 26 ఆర్ మాక్సిమం 30. అలాగా మే వరకు వచ్చేసరికి అది 40, 45, 48 కూడా రైజ్ అయ్యే ఛాన్సెస్ మనకు అప్పుడప్పుడు ఉంటూ ఉంటాయి. సో మినిమం 45 అనుకుందాం. 30కి 45కి 15 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ తేడా. ఇంత ఎక్కువ తేడాను కూడా ఈ యొక్క నాన్ రిఫ్లెక్టింగ్ కోటెడ్ సర్ఫేసెస్, ఈ యొక్క అపరావర్తక పూతలు తట్టుకొని నిలబడితేనే మనం తీసుకునేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ఎక్కువ కాలం పనిచేస్తుంది అన్నమాట. లేదు ఎండాకాలంలోనేమొచ్చి స్టార్టింగ్ అంటే మార్చి ఏప్రిల్లోనేమొచ్చి బాగా పనిచేసి మే వచ్చేసరికి దాని త్వరగా పనితీరు ఫుల్గా తగ్గిపోయి ఎఫిషియన్సీ, మళ్ళీ జూన్ జూలై ఆగస్టులోనేమొచ్చి ఎండ కొంచెం మరీ అంత వేడిగా ఉండదు కాబట్టి చక్కగా పనిచేస్తూ ఇలాగ ఇష్టం వచ్చినట్టు మారుతా కూర్చుంటే దానివల్ల మనకు పొందాల్సినటువంటి ఉపయోగం అంత ఎక్కువగా పొందలేం. ఓకే, నెక్స్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, దాని త్వరగా రేటు తక్కువగా ఉండాలి. అంటే రేటు తక్కువగా ఉండడం అంటే 5 రూపాయలు 10 రూపాయలు అలా లెక్క కాదండి. ఒకసారి నువ్వు రిఫ్లెక్టెడ్ కోటింగ్ నాన్ రిఫ్లెక్టెడ్ కోటింగ్ కొట్టాక మినిమం 4-5 years వరకు అది, లేదా కనీసం అట్లీస్ట్ 2 years అయినా సరే ఇంకా మళ్ళీ దాని గురించి మనం ఆలోచించకూడదు అన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క రిఫ్లెక్టెడ్ కోటింగ్ 1 meter ప్లేట్ కొట్టడానికి 1000 rupees అయింది అనుకుందాం. ప్రతి 2 నెలలకు ఒకసారి కొడతా కూర్చోవాలి అనేటటువంటి కండిషన్లు ఉంటే సంవత్సరం అయ్యేసరికి ఏమవుతుందండి, 6000 rupees పెట్టాల్సి ఉంటుంది ఆ యొక్క 1 meter ప్లేట్ మీద. అదే మనం కొట్టేటటువంటి రిఫ్లెక్టెడ్ కోటింగ్ 2 years వరకు గ్యారంటీ ఇస్తే, సో 1000 తోటి మనం 2 years హ్యాపీగా ఆ ప్లేట్ ని యూజ్ చేసుకోవచ్చు. గ్యారంటీ లేకపోతే సంవత్సరం 6000 పెట్టుకొని 2 6లు 12,000 పెట్టాల్సి ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్ ని తక్కువగా ఉంచేలాంటి పదార్థాలు మాత్రమే కావాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అండ్ ఫార్మోస్ట్, వర్షాలు పడినప్పుడు, మంచు పడినప్పుడు, ఇంకా మరి ఏ ఇతర ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ కెలామిటీస్ ఏర్పడినప్పుడు ఇలాంటన్నిటిలోనూ తుప్పు పట్టకూడదు. ఆక్సిడైజ్ అయిపోయి రస్టింగ్ క్యారెక్టర్ దానికి ఉండకూడదు అన్నమాట. తుప్పు పట్టడం అనేది ఓన్లీ ఇనుముకు మాత్రమే ఉంటుంది అని మీరు భావించొద్దండి. రస్టింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ completely dependent only to iron. Rusting is a process in which the outer layer of any metal will be changed due to the oxidization from the atmospheric aerosols. తుప్పు పట్టడం అనేది ఇనుముకు మాత్రమే కాదు ఈ యొక్క ప్రతి ఏ మెటల్ పీస్ అయినా తీసుకో, ఈ వాతావరణంలో ఉండేటటువంటి యొక్క వాటర్ వేపర్ కానీ లేకపోతే వర్షాలు పడినప్పుడు కానీ ఆ పై పొర పాడైపోతుందండి. దాన్నే మనం రస్టింగ్ అంటాం. ఈ రస్టింగ్ అనేటటువంటిది లేకుండా ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ 5 లక్షణాలు కంపల్సరీగా మనకి ఈ నాన్ రిఫ్లెక్టివ్ కోటింగ్ వాటికి ఉండాల్సి ఉంటుందండి. సో ఈ నెక్స్ట్ టాపిక్ యొక్క యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్స్. ఇంతవరకు మనం నాన్ రిఫ్లెక్టివ్ కోటింగ్స్ గురించి విన్నాం. ఇప్పుడు యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్స్ గురించి స్టడీ చేద్దాం. యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్స్ పేర్లోనే ఉందండి,
నాన్ రిఫ్లెక్టివ్ కోటింగ్, యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ రెండు వేరు వేరు అనుకోవచ్చు. కొద్దిపాటి సారూప్యం ఉంటుంది. సో ఒకసారి ఒక డయాగ్రామ్ జాగ్రత్తగా చూడండి. యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక ఓకే ఐ విల్ డ్రా అండ్ షో. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్ఫేస్ ఇలా తీసుకుంటే, సర్ఫేస్ మీద పడినటువంటి యొక్క రేడియేషన్ లో ఈ 80% రేడియేషన్ లోపలికి వెళ్ళిపోయి 20% మాత్రం బయటకు వచ్చేలాగా ఉంటే, ఇక్కడ మనకి ఈ రెండు రేడియేషన్స్ మధ్యన డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, వినాశాత్మక వ్యతికరణం ఏర్పడి లైట్ బయటికి అంత ఎక్కువగా వెళ్ళదన్నమాట. బయటకు అంత ఎక్కువగా వెళ్ళదు. ఓకే, అదే కొన్ని సందర్భాలు ఏమవుతుంది అంటే, లైట్ ఇందులో పడినప్పుడు కొద్దిపాటి మాత్రమే లోపలికి పంపించి ఎక్కువ మొత్తంలో బయటికి వెళ్ళిపోతుంటుంది. ఇలాంటి టైంలోని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ లేదా సంపోషక వ్యతికరణం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంపోషక వ్యతికరణం జరిగితే మాత్రం అక్కడ మనకి కాంతి ఎక్కువ స్థాయిలో పరావర్తనం రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి వినాశాత్మక వ్యతికరణాలు లేదా ఈ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఏర్పడి ఆ యొక్క మిర్రర్ దాని మీద పడినటువంటి లైట్ ని వెనక్కి పంపించకుండా ఉండేటటువంటి మెటీరియల్స్ ని యాంటీ రిఫ్లెక్టివ్ ఫిల్మ్స్ అనేసి చెప్తా ఉంటారు. ప్రతి పరావర్తక పూతలు అనేసి చెప్తా ఉంటాం. కెమెరా లెన్సెస్ అవి ఉంటాయి కదండి. కెమెరా లెన్సెస్ వంటి వాటిలోనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కెమెరా లెన్స్ అని తీసుకుంటే, పడేటటువంటి లైట్ వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి వెళ్ళడం వలన ఉపయోగం లేదు కదా. ఆ లెన్స్ గుండా లోపలికి మ్యాక్సిమము ఆ బయట నుంచి వస్తున్నటువంటి లైట్ లో మ్యాక్సిమం పార్ట్ లోపలికి వెళ్తేనే మనకి ఆ యొక్క ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. అదే బయటకు కానీ ఎక్కువ వెళ్ళిపోయి లోపలికి తక్కువ వచ్చింది అనుకోండి, బయట గా ఉన్న ఇమేజెస్ వస్తువులు కూడా బాగా డార్క్ షేడ్ లో పడతాయి అనమాట. అంటే స్పష్టత కోల్పోతాయి. సో ఇలాంటి కెమెరా లెన్సెస్ కూర్చో 2 minutes ఈ యొక్క స్పష్టత లోపిస్తుంది అనమాట. ఈ యొక్క స్పష్టత లోపిస్తుంది. సో ఇలాగా పరావర్తనం చెందకుండా అంటే రిఫ్లెక్ట్ అవ్వకుండా మ్యాక్సిమం లైట్ ని లోపలికి పంపించేటటువంటి పదార్థాలను ఏమొచ్చి ప్రతి పరావర్తక పోతులు లేదా యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్స్ అని చెప్తా ఉంటారండి. దాని యొక్క మందం λ/4n ఉండాలి. λ/4n మందం మీన్స్ దాని థిక్నెస్. ఇక్కడ లాంబ్డా అనేది ఏమొచ్చి λ/4n. ఇక్కడ లాంబ్డా ఏమొచ్చి మనం తీసుకున్నటువంటి లైట్ రేడియేషన్ తల వేవ్ లెంత్, n ఏమొచ్చి మనం పూసినటువంటి పూత యొక్క వక్రీభవన గుణకం రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఇక్కడతో మీకు ఈ యొక్క ఫిల్మ్స్ గురించి వాటి గురించి పూర్తిగా ఒక అవగాహన వచ్చిందని మనం భావిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మీకు సోలార్ ఎనర్జీ కలెక్టర్స్ గురించి రేపటి క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ.